వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. చిన్నపాటి వర్షం పడితేనే ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. అలాంటిది ఏకధాటిగా వర్షం కురిస్తే ఇక నానాయాతనే. ప్రస్తుతం పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలు కాలనీ వాసులు జల దిగ్బంధంలో చిక్కుకొని సాయం కోసం చూస్తున్నారు. రాకపోకలు నిలిచిపోయి జనం నరకం చూస్తున్నారు. మరి ప్రతి ఏడాది వర్షాకాలంలో నరకం తప్పదా? ప్రకృతి ప్రకోపం నుంచి రక్షణ కల్పించే మార్గాలే లేవా? పాలకులు మారినా పరిస్థితులు మారవా? ఇలాంటి అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి మరి లైవ్లో ఉన్నారు బొజ్జ సంధ్యారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. అలాగే పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు. మరి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. అలాగే సుందరరామయ్య, సైంటిస్టు పర్యావరణవేత్త ప్రొఫెసర్ సుందరరామయ్య గారు కూడా జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా సుందరరామయ్య గారు చెప్పండి. సార్, మనం చూస్తున్నాము వర్షాకాలమే కానీ తెలంగాణలో మాత్రం కుంభవృష్టి వర్షాలు పడుతూ ఉన్నాయి. నిన్న చూసినట్లయితే ఇప్పటికే కామారెడ్డి, మెదక్ జిల్లాలో అక్కడ జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది. అక్కడ గండి పడడాలు మనం చూస్తున్నాము, వరదలు వస్తున్నాయి. ఇప్పటికే మరి గ్రామాలు నీట మునగడం ఇవన్నీ చూస్తున్నాం సార్. మరి దీన్ని ఎలా చూడాలంటారు? ఏంటి దీనికి కారణం? ప్రతి సంవత్సరం ఇలాంటి విపత్తు ఏదో ఒక దగ్గర మనం చూస్తూనే ఉన్నాం సార్. దీనిపై ఏమంటారు? పర్యావరణంలో చాలా రకాల మార్పులు జరుగుతున్నాయి అనేది ప్రజలు ఇకనైనా గమనించాలని నేను అందరికీ మన సార్ మీ స్క్రీన్ ఒకసారి రొటేట్ చేసుకోండి. సుందరరామయ్య గారు మీ స్క్రీన్ ఒకసారి రొటేట్ చేసుకోండి సార్. ఓకే అండి, చెప్పండి. పర్యావరణంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. వీటిని గమనించాల్సిన అవసరం ప్రతి సామాన్యుడికి ఉంది. సో దీన్ని గమనించమని నేను మన టీవీ ఛానల్ తరఫున ప్రతి సామాన్యుడికి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ అనేవి మనకి సుమారు ఇప్పటికీ అంటే దాదాపు 45 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా గణనీయమైన మార్పులు వచ్చినాయి. వాతావరణంలో టెంపరేచర్స్ పెరగటం మొట్టమొదటి మార్పు. 2, సముద్రంలో కూడా అంటే వాతావరణంలో ఉండే టెంపరేచర్ సముద్రంలో కూడా అబ్జర్వ్ అయిపోయి సముద్రంలో కూడా కొంత టెంపరేచర్స్ పెరిగిపోయినాయి. 3, మనకి ఉన్న ఏదైతే ఈ భూ యొక్క సముదాయం ఏదైతే మనకి తూర్పున బంగాళాఖాతము, పరమట అరేబియా సముద్రము, ఈ హద్దులు ఉన్నాయో ఈ హద్దులు కూడా పర్యావరణ అంటే అసమతుల్యకి గురైపోయినాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే మనకి ఎక్కడ చలి ఉండాలో ఆ ప్లేస్లో ఎండ ఉత్పన్నం అయిపోయింది. ఎక్కడ ఎండ ఉండాలో ఆ ప్లేస్లో ఇంకా ఎక్కువ దారుణంగా ఎండ వచ్చేసింది. దీన్ని మనం గ్లోబల్ వార్మింగ్ అని చెప్తాము. ఈ గ్లోబల్ వార్మింగ్ అనే పదానికి చాలా పెద్ద కారకాలు ఉన్నాయి, అంటే అనేక కారకాలు ఉన్నాయి. అన్నిటికన్నా మొదటిది ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ చేయటం. ఈ ఎయిర్ పొల్యూషన్ ద్వారా సృష్టి అంతా కూడా సమతుల్యతని కోల్పోవటం. అండ్ ఏదైతే క్లౌడ్, గాలిలోని బాష్పవాయువులు అన్నీ కలిసి క్లౌడ్ అంటే కొన్ని రకాల మెటీరియల్స్గా క్లౌడ్ కల్చర్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ క్లౌడ్ ఏదైతే 100% మనకి క్యాప్చర్ అవ్వకపోవటం, ఒక్కొక్క సంవత్సరం ఎక్కువ వర్షపాతం రావటం, ఒక్కొక్క సంవత్సరం తక్కువ వర్షపాతం రావటం, ఇవన్నీ వాతావరణంలో ఉండే పరిస్థితులు, భౌగోళిక అంశాలు ఇవి. సో వీటన్నిటినీ ప్రతి సామాన్యుడు దీనికి కారకంగానే మార్గం ఉంది, మనకి కనిపిస్తూనే ఉంది. దీనికి మేజర్ కారణం ఏంటి అంటే ప్రతి సామాన్యుడు అంటే ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ బాగా పెరిగిపోయింది, భూమి అబ్జార్ప్షన్ లేదు. భూమిలోకి వాటర్ కనుక ఇంకినట్లయితే ఆటోమేటిక్గా భూమి అనేది చల్లబడుతుంది. ఆ చల్లబడిన భూమి తన యొక్క వాల్యూస్ని అన్నిటినీ కూడా అట్మాస్ఫియర్కి అందించగలుగుతుంది. ఇప్పుడు అదే ప్లేస్లో కాంక్రీట్ జంగిల్ వచ్చేసింది, కాంక్రీట్ బిల్డింగ్స్ అన్నీ వచ్చేసినాయి. ఆ ప్లేస్లో అవి భూమి చల్లబడేదానికి ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ ఏర్పడుతున్నాయి. సో ఇలాంటి సమాజంలో ఎన్నో రకాల టెక్నాలజీస్లో ఇప్పుడు మనం వాడుతున్న మొబైల్ టెక్నాలజీస్ దగ్గర నుంచి, రేడియేషన్ దగ్గర నుంచి, ప్రతిదీ కూడా ఈ అనేక రకాల ఇండస్ట్రియలైజేషన్ దగ్గర నుంచి
మనుషులు మానవ నిర్మాణాలు ఒకప్పుడు ప్రకృతిలో దొరికే కొద్దిపాటి మెటీరియల్స్ తోటి మాత్రమే సమీకృతం అయి ఉండేవి. ఇప్పుడు అవన్నీ కూడా ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెరిగిపోయింది. అదేవిధంగా అనేక రకాల హెల్త్ ఇండస్ట్రీ పెరిగిపోయింది. వాటి నుంచి వేస్టేజెస్ అన్ని కూడా మనం భూమిలోకి వదిలేసేస్తా ఉన్నాం. ఇలా ఇండస్ట్రియలైజేషన్ పొల్యూషన్ అనేది మేజర్ గా ఇంకొక పరిమాణం అయిపోయింది. అంటే మనుషులు డెన్సిటీ పెరిగిపోతా ఉంది. ఈ డెన్సిటీకి తగ్గట్టుగా ఇక్కడ ఉండే ప్రతి విలువల్ని మనం కాపాడుకోవాల్సింది పోనిచ్చి మనమే ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకి వినాయక చవితి జరిగింది. పీపీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మనం తక్కువ వాడాలి. ఇప్పుడు మనం 1 కేజీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే సుమారు 10,000 లీటర్ల నీళ్లు డ్యామేజ్ అయిపోతాయి. అదేవిధంగా అట్మాస్ఫియర్ భూమి ఆ కేజీకి సుమారు ఒక 15 కేజీలో, లేకపోతే ఒక మీటరు నేల, లేకపోతే 5 మీటర్ల నేల ఇది కనుక పెడితే 5 మీటర్ల నేల కూడా దాని యొక్క సామ్రాజ్యం అంతా కోల్పోతుంది. భూమిలో ఉండే మామూలు అంటే మంచి విలువలు పోతాయి. సో ఇలాంటివి ఎన్నో రకాల ప్రభావాలు, జీవన అంశాలు, జీవనంలో కూడుకున్న మెరుగైన అంశాలని మనం అనుకుంటున్నాం ఇవి. కానీ ఏదో ఒక రకంగా ప్రకృతి ఒక్కొక్కసారి ప్రకోపం చెందుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకించి మనం వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే మనం చెప్పుకున్నాం, రాబోయే రోజుల్లో చాలా క్లౌడ్ బరస్ట్ జరుగుతుంది. కేరళలో బాగా భారీ స్థాయిలో వర్షాలు పడ్డాయి. అదే సమయంలో కూడా ఒక డిబేట్ లో మనం చెప్పుకున్నాం గతంలో కూడా. సో దాని అర్థం ఏంటి అంటే ప్రతికూలమైన పరిస్థితులు ప్రకృతిలో జరుగుతూ ఉన్నాయి. సో దీనికి కారణం మనం ఎగ్జిస్టింగ్ లో మనం చేసిన మానవ తప్పిదాలే. ఈ తప్పిదాలని మనం గ్లోబల్ వార్మింగ్ గాను మనం చెప్పుకోవచ్చు, క్లౌడ్ బరస్ట్ గాను చెప్పుకోవచ్చు. క్లౌడ్ ఫార్మింగ్ అనేది అంటే చాలా తక్కువ అంశం. అంటే వాస్తవంగా చెప్పుకోవాలంటే క్లౌడ్ ఫార్మింగ్ అనేది ఇట్స్ టేక్ వెరీ లాంగ్ రన్ టైం. కానీ అది ఫామ్ అయిపోయి అప్పటికప్పుడే బరస్ట్ కూడా అయిపోయే పరిస్థితిలో మనకు వస్తున్నది. దీనిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శాటిలైట్స్ కూడా అబ్జర్వ్ చేసే పరిస్థితి లేదు. అంటే కరెక్ట్ గా దీన్ని అనాలిసిస్ చేసేసి ఈ సమయానికి వస్తుంది, ఈ సమయానికి రాదు, ఇంత వర్షపాతం మాత్రమే వస్తుంది, ఇలాంటి వాటిని కూడా మనం పరిపూర్ణంగా తెలుసుకోలేని పరిధిలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. సో దీనివల్ల వచ్చిన నష్టాన్ని మనం ఎదుర్కోవడం తప్ప ఈ నష్టాన్ని మనం తగ్గించుకునే పరిస్థితి మన చేతిలో ఎంత ఉంది అంటే కేవలం ఈ భౌగోళిక అంశాలు, మనం ఏదైతే మానవ తప్పిదాలు చేస్తూ ఉన్నామో వాటన్నిటిని మనం నియంత్రణగా చేసుకోగలిగితే, మనం ఏ తప్పులు చేస్తా ఉన్నామో ఆ తప్పులన్నిటిని మళ్ళా తిరిగి రీవాల్యూట్ చేయగలిగితే సమాజానికి దీనివల్ల మంచి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రైట్. ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారు కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు కూడా మరి జూమ్లో లైవ్లో జాయిన్ అవ్వడం జరిగింది. నమస్తే అండి. నమస్తే అండి లక్ష్మణ్ రావు గారు. రైట్, ఇక మనం చర్చలోకి వెళ్ళిపోదాము. ఇక టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంధ్యారెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి మేడం. మేడం అన్మ్యూట్ చేయండి. మేడం, మనం చూస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరం మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్లేస్లో అయితే మరి విపత్తు రావడం చూస్తున్నాం. గత సంవత్సరంలో చూస్తే మరి భద్రాద్రి దగ్గర అయితే చాలా వరదలు రావడం మనం చూసాం. ఇక నిన్న కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలో జనజీవనం అంతా అస్తవ్యస్తమైంది వరదలు రావడంతో. అసలు ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఒకవైపు విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి, మరి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నట్లు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. పాలకులు మారినా సరే పరిస్థితులు మారడం లేదన్నట్లు కూడా మరి విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఒకటమ్మా, ప్రతిపక్షాలకి చిత్తశుద్ధి లేదు కాబట్టి, ఏ మాత్రం అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. వాళ్ళు మాట్లాడిండ్రని మేము కూడా ప్రతి విమర్శలు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము స్వయంగా సీఎం గారే పర్యవేక్షిస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి, ప్రతి ఒక్కరిని అలర్ట్ చేశారు. వీళ్ళ మంత్రివర్గ బృందం మొత్తం కూడా ఈరోజు వివేక్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు, రెవెన్యూ మంత్రి అందరు కూడా అక్కడే ఉన్నారు. అంటే మనం గతంలో ఎప్పుడు కూడా ఇంతగా అంటే మనం కనివిని రీతిలో ఎప్పుడు కూడా చూడలేదు ఈ రకంగా రావడం అనేది. మెదకు ఇక్కడ మనము కామారెడ్డి అయితే ఘోరంగా అనమాట. అంటే ఇంత ఫ్లడ్స్ అంటే ఇంత రావడం అనేది మనం ఎప్పుడు గతంలో చూడలేదు. అలాంటిది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ప్రతిపక్షాలు అనేది విమర్శిస్తున్నారు.
వాళ్ళు మాట్లాడతారంటే సహాయక చర్యలు. ఇవాళ ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉంది. ఇవాళ మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు పిలుపునిచ్చినాం. ఇవాళ ఎక్కడ ఏది ఉన్నా మనం అందరికి వాళ్ళకి ఆ సహాయం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఏరియల్ సర్వే కూడా ప్రారంభించిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇవాళ బయలుదేరిండ్రు. ఎవరికి ఏది జరిగినా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మనం ఒక భరోసా కల్పించాలి, ఫస్ట్ వాళ్ళకి కావాల్సిన సహాయం మనం అందించాలి అని చెప్పేసి ఇవి మనం ఏంటంటే అంటే కొంచెమన్నా మన మానవత్వం లేకుండా ఇప్పుడు మనం రాజకీయాలు చేసే టైం అయితే ఇప్పుడు కాదు. రాజకీయాలు చేసుకుందాం, విమర్శలు ప్రతి విమర్శలు అనేది సర్వసాధారణం. కానీ ఇవాళ ఎవరు కూడా ఇవాళ గతంలో ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఇవాళ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేసి ఒక భరోసా కల్పించాలి ప్రజలకు. 10 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఇవాళ అందరు కలిసి రావాలి. మీరు గతంలో కూడా వరంగల్ను డల్లా చేస్తామని చెప్పేసి, పాత బస్తీని ఇస్తాబుల్ చేస్తామని చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు వలికినారు వీళ్ళందరూ. ఇప్పుడు అవి మనం అవన్నీ మాట్లాడడానికి టైం కాదు, వాస్తవానికి అవి టైం కూడా కాదు. కానీ వాళ్ళ హెలికాప్టర్లో మీరు తిరగడానికి మాత్రమే వెళ్తున్నారు, అక్కడ చిక్కుకున్న వాళ్ళని మీరు సంరక్షించట్లేదు అనేది మాట అవాస్తవం. వాతావరణం కూడా అనుకూలించాలి. ఎందుకు అంటే చాలా చాకచక్యంగా మనం వాళ్ళని తీసుకురావాలి, పునరావృతం కల్పించాలి. అంటే మనం అక్కడ సాంకేతిక లోపాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గమనించాలి. సలహాలు సూచనలు ఒక పార్టీ పరంగా పక్కన పెడదాం. ఇవాళ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవాలి, సురక్షిత ప్రాంతాలకు తీసుకురావాలి అనేది కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు పనిచేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అయిన తర్వాత 18 గంటలు అహర్నిశలు పనిచేస్తున్నారండి. గత ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచించుకోండి. కానీ ఈరోజు వాళ్ళకు ఆహార పొట్లాలు అందించడం కానీ, ఇండ్లు కూలిపోయిన వారికి కానీ నష్టం ఎక్కడైతే వాటిల్లిందో అంచనాలు వేయమని ప్రతి కలెక్టర్తో అప్డేట్ స్వయంగా తనే. మొన్న కూడా మీరు చూసిండ్రు, వర్షం వచ్చిన ప్రాంతంలో హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షించిండ్రు. ఎప్పుడన్నా 10 సంవత్సరాలలో సీఎం గారు ఎప్పుడన్నా వచ్చి మన సెక్రటరీ కూడా రాని వ్యక్తి ఒక్కరోజు కూడా బయట వచ్చి ప్రజల కోసం అది తిరగని వ్యక్తి, మాట్లాడని వ్యక్తి. ఇలా హరీష్ రావు గారు కూడా మరి ఆయనకు ఇవాళ మంత్రి పదవి 2 సార్లు చేశారు. తెలంగాణ రాష్ట్ర చిత్తశుద్ధి ఉంది, ఆయన కూడా విమర్శిస్తున్నారు. నేను అనేది ఒకటే, ఇవాళ విమర్శలకు అనేది పోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారు. మీకు చేతనైతే ఒక సలహాలు ఇవ్వండి, అందరం కలిసి ముందుకు వెళ్దాం. మాకు ఒకటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒకరే చెప్పారు, రాజకీయాలు మీరు మాట్లాడొద్దు, మనం తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉండాలి అని చెప్పేసి అన్ని కూడా ఇవాళ అన్ని పనులు కూడా రద్దు చేసుకొని పర్యటిస్తున్నారు. కొంతమంది వచ్చేసేమో మీరు ఏరియాలో సర్వే చేస్తున్నాము, ఏరియా సర్వేకి రాలేదని ఒకరు మాట్లాడుతున్నారు. కొంచెమన్నా మానవత దృక్పథం ఉందా అండి? కొంచెమన్నా వీళ్ళకి ఏమన్నా మనసు అనేది ఉందా అండి? ఇవి అవసరమా? ఇప్పుడు ఇవాళ బీజేపీ నుంచి ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ, వాళ్ళ సహాయ చర్యలు కోరుకుంటున్నాం. మనం బీజేపీ పార్టీని మనం బీజేపీగా చూడకూడదు. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం, వాళ్ళ మంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరం కలిసి మనం ఎలాంటి సహాయ చర్యలు కావాలంటే డెఫినెట్గా కేంద్రం కూడా స్పందిస్తుంది. ఇలాంటి టైంలో మానవత రుత్పంతో ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఏదో జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు వచ్చేది ఏం లేదు. మీరు చేసిన తప్పిదాల వల్లనే కొన్ని జరగచ్చు, కానీ ఇంత వరదలు అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం కూడా. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి గారి చేతిలో లేదు, లేకపోతే మోడీ గారి చేతిలో లేదు. ఈ వర్షాలు అనేది చాలా అతలాకుతంగా వస్తున్నాయి. అప్రమత్తం కావాలని చెప్తున్నాం. ఎక్కడ ఉన్నా కూడా మనం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరం మేము కూడా గాంధీ భవన్లోనే ఉన్నాం, అందరికి అందుబాటులో ఉన్నాం. మాతో నైతే మేము చేస్తాం. ఎందుకంటే మనం వచ్చే వరదలను అయితే ఆపలేము. దానికి సహాయక చర్యలు మాత్రం మానవత దృక్పథంతో మనం అందరం కలిసి ముందుకు పోవాలి. ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకున్న ఏది పెట్టినా వర్షాల కోసము దాన్ని ఎట్లా మనం సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించాలి అని. ఈ పార్టీ ఆ పార్టీ కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటే ప్రజాపాలనలో ఏ ఒక్క వ్యక్తికి నష్టం జరిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి దయచేసి మీరు విమర్శలను అనేది ఇవ్వకండి, సలహాలు ఇవ్వండి, ముందుకు వెళ్దాం. విమర్శలు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత కూల్గా రాజకీయ చర్చలు జరుపుకుందాం తప్ప ఇలాంటి తరుణంలో మనం సమన్వయం పాటించాలి, ఒకరికొకరు సహాయం చేయాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇంతగానం ఎప్పుడు కూడా పడలేదు అసలు, ఇంత ఘోరంగా అసలు ఎప్పుడు కూడా నేనైతే చూడలేదు. ఇంకా నాకన్నా ముందున్న వాళ్ళు, నాకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా చూడలేదని చెప్తున్నారు. కాబట్టి సమన్వయం పాటించి వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఆహార పొట్లాలు, దుప్పట్లు అక్కడే ఉన్నాయి. ప్రతి ఒక్క మంత్రి స్థాయి నుంచి అందరమై అక్కడే ఉన్నారు. మీరు అందరు చూస్తున్నారు. మీరు ఏదో చెప్తున్నారు, ఇప్పుడు అక్కడ వరదల్లో చిక్కుకున్నారు, హెలికాప్టర్ పంపించలేదంటే అక్కడ సాంకేతికంగా వాతావరణం అనుకూలించట్లేదు. అవి అర్థం చేసుకోండి. అవి రాజకీయాలు చేయడం అమ్మ. ఇప్పుడు ఇంత హీనమైన సంస్కారం, హీనమైన దుస్థితిలో తెలంగాణ రాష్ట్రాన్ని నెట్టుకొచ్చి
ఈరోజు ఇవాళ దుస్థితి కారణం ఎవరమ్మా? మళ్ళీ ఇంకా అవి చేసుకునేదే కాకుండా విమర్శలు అవసరం లేదు. మనం టీవీలలో ఒకటే చెప్తారు, జిహెచ్ఎంసీ కూడా ఎన్నో అవసరం అనుకుంటేనే మీరు బయటికి రావాలి. నాలాలు ఓపెన్ అయి ఉంటాయి, చిన్నపిల్లలు స్కూల్స్కి వెళ్ళేటప్పుడు 13 జిల్లాలకు కూడా స్కూల్స్కు హాలిడేస్ ఇచ్చిండ్రు. ఎంత జాగ్రత్త వహిస్తున్నా కూడా ఇప్పుడు ప్రకృతి అనేది మనం చెప్పలేని, మన చేతిలో లేని పని. మనం ఉన్న పని ఏంటంటే అందరం సమన్వయం చేసుకొని పార్టీలు పక్కన పెట్టిండ్రి, పదవులు కూడా పక్కన పెట్టిన కోసేపు అందరం కలిసి మనం ముందుకు వెళ్దాం. అందరికీ నష్టం వాటిల్లింది, ఏ నష్టం వాటిల్లని ఏ పార్టీ అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సింది తప్ప ఎవరింట్లో నుంచి ఎవరు ఇయ్యం. సలహాలు సూచనలు మీకు తెలిసిన సలహాలు, కేంద్ర ప్రభుత్వ సహాయం 100% రేవంత్ రెడ్డి అప్డేట్ తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రులు కూడా మాతో మాట్లాడుతున్నారు, వాళ్ళు కూడా మాకు సహాయం అందిస్తున్నారు. దయచేసి రాజకీయాలు మానేయమని చెప్పి ప్రతిపక్షాలకు చెప్తారు. రైట్, వెంకటరెడ్డి గారు మీరేమంటారు? మరి కేంద్రం నుంచి ఎలాంటి సహాయక చర్యలు మరి ఏర్పాటు చేశారు? ఇప్పటికే కామారెడ్డి మొత్తం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఫ్లడ్స్ వచ్చి మొత్తం నీట మునిగిపోయాయి. మరి ఒకవైపు విమర్శలు వస్తూ ఉన్నాయి, 8 మంది ఎంపీలు ఉన్నారు, ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై మీరు ఏమంటారు సార్? తప్పకుండా. ఇప్పుడు మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు నిన్నటి నుంచి అక్కడే మెదక్ కానీ కామారెడ్డి జిల్లాల్లో అందుబాటులో ఉన్నారు. చాలా మందితో మాట్లాడారు. నిన్న లైవ్ వీడియో కూడా ఎవరో ఆపదలో ఉంటే కొట్టుకుపోతూ గట్టు మీద ఉండి ఆపదలో ఉంటే ఇమ్మీడియట్ గా ఆదుకోవాలని చెప్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలని తర్వాత రెస్క్యూ బృందాలని పంపించి వాళ్ళు ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో మెదక్లో కానీ కామారెడ్డిలో కానీ, కామారెడ్డి దగ్గర దగ్గర ఒక 40 సెంటీమీటర్ల వర్షం పడింది. పెద్ద వరద చెప్పాలంటే. ఈ వరదతోటి రోడ్లు కానీ, కల్వర్ట్లు కానీ, బ్రిడ్జీలు కానీ, తర్వాత మనుషులు కానీ, తర్వాత ఈవెన్ పశువులు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సో అక్కడ మెదక్లో కూడా దగ్గర దగ్గర 20-25 సెంటీమీటర్ల వర్షం పడింది. అక్కడ కూడా అదే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో దీనికి ముందుగా నుంచి మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు ఆ ఏరియాలో నిజామాబాద్ కానీ, లేకపోతే కామారెడ్డి కానీ, లేకపోతే మెదక్ ఏరియాలో సిరిసిల్ల కానీ, ఈరోజు సిరిసిల్ల కూడా వెళ్ళారు. సో ఇదంతా కూడా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరికి ఏం అవసరం ఉంది, ఏ ఆపదలో ఉన్నారు, ఏ విధంగా ఆదుకోవాలి, ముందుగా ప్రాణ నష్టం లేకుండా ఏ విధంగా చూడాలి, తర్వాత ఆస్తి నష్టం, పంట నష్టం, తర్వాత అధికారులు ఆ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి పంపించే అవకాశాలు ఉంటాయి. కానీ ముందుగా ప్రాణ నష్టం లేకుండా ఎవరిని ఎక్కడ చిక్కుకున్నారో, ఎందుకంటే ఇప్పుడు కామారెడ్డిలో చాలా కాలనీలు దగ్గర దగ్గర ఆల్మోస్ట్ మునిగిపోయినాయి. ఒక 2-3 కాలనీలు అయితే పూర్తిగా మునిగిపోయినాయి. ఆ నీళ్లు ఇంట్లో అన్ని కూడా మునిగిపోయిన పరిస్థితి కనపడతా ఉంది. సో తర్వాత రోడ్లు, హైవే ఏదైతే నేషనల్ హైవే 44 ఉందో అది కూడా కంప్లీట్ గా బ్లాక్, అదే తెగిపోయి కంప్లీట్ అక్కడ నుంచి వరద కొట్టుకుపోయి మొత్తం బ్లాక్ అయిపోయింది. సో అక్కడ అది ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మీడియట్ గా వాటిని పునరుద్ధరించాలి. తర్వాత ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఆ ప్రాణ నష్టాన్ని కాపాడాలని చెప్పి ఆలోచనతోటి కేంద్ర మంత్రివర్యులు ఇమ్మీడియట్ గా మా డిఫెన్స్ మినిస్టర్, రక్షణ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ గారికి ఫోన్ చేసి మాకు ఎట్టి పరిస్థితుల్లో హెలికాప్టర్లు కావాలి, చాలా మంది చిక్కుపోయారు, నావీ నుంచి కానీ లేకపోతే ఆర్మీ హెలికాప్టర్స్ ఇమ్మీడియట్ కావాలంటే వాళ్ళు స్పందించి మరి పంపిస్తే ఈరోజు చాలా మందిని సురక్షిత ప్రాంతాలకి, తర్వాత వాళ్ళని కాపాడిన పరిస్థితి మనం చూసాం, అన్ని ఛానల్లో కూడా కనపడతా ఉన్నాం. సో అక్కడ నేను అనుకుంటాను ఒక్కరు ఎవరు కొట్టుకుపోయినట్టుగా, ఇంకొకరేమో ఇల్లు కూలి మరి చనిపోయినట్టు కనపడతా ఉంది. అది ఆ కొట్టుకుపోయిన ఆయన పరిస్థితి కానీ తెలియదు, కానీ అది ఇంకా 12 గంటల వస్తా ఉంది. ఒకవేళ ప్రాణ నష్టం జరగకపోతే బాగానే ఉంటుంది. ఒకవేళ నిజంగానే అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రాణ నష్టం ఇక్కడ జరిగితే మాత్రం ఒక 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. డెఫినెట్ గా అది చేయాలి. రెండవది ఏంటంటే ఇట్లాంటి వర్షాలు మాన్సూన్ లో, వర్షాకాలంలో వర్షాలు వస్తాయని మనందరికీ తెలుసు. సో దానికి మాన్సూన్ ప్రిపేర్డ్నెస్ అని ఒకటి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం, తర్వాత ఇండ్లు కూలిపోయే పరిస్థితులు ఉంటే ఆ ఇండ్లు వాళ్ళని కూడా వేరే దగ్గరికి తరలించడం, తర్వాత ఎక్కడైతే ఈ వరదల కారణంగా వరదలు వచ్చి ఎక్కడైతే ఎక్కువ నీళ్లు నిలిచిపోయే అవకాశాలు ఉంటాయో అక్కడి నుంచి కూడా తరలించే అవకాశాలు, ఇదంతా కూడా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కానీ అధికారులతోటి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే
హోమ్ డిపార్ట్మెంట్ కానీ మిగతా ఎన్డీఆర్ఎఫ్ కానీ ఎస్డిఆర్ఎఫ్ కానీ అన్ని మీటింగ్ పెట్టి సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ ఏం జరగబోతా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో శాటిలైట్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి ఏదైతే వాతావరణ శాఖ వాళ్ళు కూడా కరెక్ట్ గా మనకి చాలా వరకు ఇస్తా ఉన్నారు, ఇది సూచనలు ఇస్తా ఉన్నారు, హెచ్చరికలు కూడా చేస్తా ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు క్లౌడ్ బస్ట్ కానీ లేకపోతే మిగతా ఏదైతే వస్తా ఉన్నాయో కానీ ఇక్కడ ఇమ్మీడియట్ గా రెవెన్యూ కానీ లేకపోతే వ్యవసాయ శాఖ కానీ లేకపోతే హోమ్ శాఖ కానీ ఇవన్నీ కూడా వీళ్ళందరినీ కూడా కొంచెం అప్రమత్తం చేస్తే ఇలాంటి వాటి నుంచి కొంచెం తప్పించుకునే అవకాశాలు ఉంటాయి, కొంచెం సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ చేయకుండా ఎందుకంటే ఈ మాన్సూన్ లో ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు వర్షాలు వస్తాయో తెలియదు. ఇదే ప్రిపేర్డ్నెస్ లేకపోతే చాలా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ మరి ఆ పంట నష్టం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కనుక సో డెఫినెట్ గా వీటి మీద రివ్యూ మీటింగ్స్ పెడుతుండాలి, వీక్లీ వన్స్ లేకపోతే ట్వైస్ ఇన్ మంత్లీ ట్వైస్ అట్లా పెట్టుకుంటూ పోతే అందరూ కూడా అప్రమత్తమై రేపొద్దున ఎప్పుడు ఏ అవకాశం ఇట్లాంటి వర్షాలు వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళని ఆదుకునే పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు బండి సంజయ్ గారు కానీ తర్వాత మా ఎంపీ రఘునందన్ రావు గారు కానీ తర్వాత కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కానీ పైడి రాకేష్ రెడ్డి గారు కానీ పైడి ఎల్లారెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఆ ఏరియాలో తర్వాత మా ఇంకో ఎంపీ ధర్మపురి అరవింద్ గారు కానీ అందరితోటి రెవెన్యూ అధికారులతోటి కలెక్టర్లతోటి ఎన్డీఆర్ బృందాలతోటి వీళ్ళందరితోటి కూడా మాట్లాడి సమీక్షలు జరిపి కోఆర్డినేట్ చేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆస్తి నష్టం ప్రాణ నష్టం పంట నష్టం కూడా తగ్గించుకోవాలి అని చెప్పి ఆలోచనతోటి మరి అందరితో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు అధికారులు కానీ లేకపోతే రెవెన్యూ సిబ్బంది కానీ వీళ్ళంతా కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. చాలా వరకు ఆస్తి నష్టం తగ్గింది. సో ఒకరిద్దరు తప్పితే చాలా వరకు తగ్గింది. అలాంటిది ఇంకా వాళ్ళకి మరి అవసరం కొద్ది ఫుడ్ కానీ టైంకి ఆహారం కానీ లేకపోతే వాటర్ కానీ తర్వాత ఎవరైతే ఆస్తి నష్టం జరిగిందో ఆస్తి నష్టం కానీ ఇండ్లు కూలిపోయి వాళ్ళు మరి వేరే ప్రాంతాలకి తరలించే అవకాశం ఉన్నాయి. వాళ్ళందరూ కూడా కొంత ఈ ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళని కూడా కొద్దిగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి వాళ్ళని కూడా ఆదుకోవాలి భవిష్యత్తులో. తర్వాత ఆస్తి నష్టం అంటే ఇవన్నీ కూడా ఏవైతే నివేదికలు ఇచ్చి ఎక్కడెక్కడ ఆస్తి నష్టం పంట నష్టం జరిగిందో అవన్నీ కూడా నివేదికలు ఇచ్చి డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంటుంది. కనుక ఇవంతా కూడా రేవంత్ రెడ్డి గారు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ పోతే మాత్రం డెఫినెట్ గా కొంత ఈజీగా ఉండే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మనం లాస్ట్ టైం కూడా చూసాము, ఖమ్మంలో కూడా వరదలు వచ్చిన పట్టించుకోలేదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, చాలా రాష్ట్ర ప్రజలు చాలా మంది బాధపడ్డారు అని చెప్పి మనకు తెలుసు కూడా. కానీ ఈసారి కొంత మెరుగ్గా కొంత ముందుకొచ్చి ఇంకా అవాయిడ్ చేయాలంటే ఇంకా ఈ నష్టం జరగకుండా ఉండాలంటే డెఫినెట్ గా ముందుగానే అందరిని కూడా అప్రమత్తం చేసి ఉంటే మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు కొంత సురక్షితం. రెండవది ఏంటంటే హైదరాబాద్ లో కూడా ఇప్పుడు కూడా రోడ్ల పరిస్థితులు కానీ తర్వాత కల్వర్ట్లు కానీ కొంత జిహెచ్ఎంసీ అధికారులు నెగ్లెక్ట్ చేయకుండా వాటి మీద సమీక్షలు జరిపి ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు లోతట్టు దిగ్బంధంలో ఉంటాయో వాళ్ళ అక్కడంతా కూడా కొంత రిపేర్నెస్ కానీ రిపేర్ చేసుకుంటూ తర్వాత ఆ ప్రజలందరినీ కూడా కొంత సురక్షిత ప్రాంతాలకు తరలిస్తే మాత్రం ఇట్లాంటివి జరిగాయి. ఎందుకంటే మనం చూసినాం బీఆర్ఎస్ హయాంలో మరి వర్షాలు పడ్డప్పుడు కేసీఆర్ గారు కానీ మిగతా మంత్రులు కానీ ఆ టైంలో పట్టించుకునే పరిస్థితి మనం చూసాం. సో అలాంటివి జరగకుండా ఇప్పుడు కొంత మెరుగ్గా మనం ఆలోచించి గత ప్రభుత్వాలు తప్పులు చేసినాయి మరి సరిదిద్దుకుంటూ ముందుకు పోతే మాత్రం ఐఎమ్ షూర్ కొంత ఇట్లాంటి వాటిని అవాయిడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను ప్రభుత్వానికి ఒక డిమాండ్ చేస్తాను. ఎక్కడైతే ఆస్తి నష్టం జరిగిందో వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం కానీ తర్వాత ప్రాణ నష్టం ఒకవేళ జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఒక 25 లక్షల రూపాయలు వారికి పరిహారం చెల్లిస్తూ తర్వాత పంట నష్టం జరిగితే మాత్రం ఎకరానికి 25,000 రూపాయలు వాళ్ళకి ఇస్తే మాత్రం రేపొద్దున వాళ్ళు కూడా రైతులు కూడా బాధపడకుండా ఆ కుటుంబాలు కొంచెం ఆ కుటుంబాలకి ఒక సపోర్ట్ లాగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇది ప్రభుత్వం ఆలోచించాలి, పరిశీలించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని చూసి ఆ రిపోర్ట్ అంతా తెప్పించుకొని వాళ్ళు ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
రైట్. ఇక అదేవిధంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మల్లెపాక యాదగిరి గారు కూడా మరి జాయిన్ అవ్వడం జరిగింది. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఈరోజు మరి కామారెడ్డిలో వరదలు వచ్చినాయి, మనం చూస్తున్నాం. మెదక్ కామారెడ్డి మరి ఎక్కడ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎక్కడ కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఫామ్ హౌస్లో పడుకొని లేము అన్నట్లు కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరి కామెంట్ చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మాజీ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన మెదక్ జిల్లాలోనే మరి ఇలాంటి ఫ్లడ్స్ వచ్చిన మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడున్నారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి, ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రభుత్వ బాధ్యత, ఈరోజు వరదల్లో ఉన్నప్పుడు మా ప్రతిపక్ష పార్టీగా మా నాయకుడు కేటీ రామారావు గారు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు పర్యటన చేసి అనేక చోట్ల వరద బాధితులను పరామర్శించి వారికి కావలసిన ధైర్యం ఇచ్చి తిరిగి అందరినీ పరిశీలిస్తున్నాడు కేటీ రామారావు గారు. అక్కడనే అదే విధంగా ఎక్కడక్కడ లోకల్ నాయకులు కూడా ఎక్కడ వరద ప్రాంతాల్లో ఉన్నా అక్కడ వారికి మనోధైర్యం కల్పిస్తున్నటువంటి నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తారు కానీ ఈ రోజు రామాయంపేట దగ్గర, కామారెడ్డి దగ్గర ఇప్పుడు 44వ జాతీయ రహదారిపై మొత్తం ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దుల్లో మొత్తం కిలోమీటర్ల కొద్దీ అక్కడ వాహనాలు ఆగిపోయి ఇబ్బందుల్లో ఉంటే కూడా మరి అక్కడ ఎక్కడ కూడా వారిని రక్షించే పరిస్థితిలో లేరు. అదే విధంగా మెదక్ జిల్లాలో కూడా ఈ రోజు ప్రభుత్వం అక్కడ మెదక్ జిల్లాలో హవేలీ, గణపూర్, రాజీపేట తండా వద్దర అక్కడ 10 మంది వరదల్లో చిక్కుకుని ఆ బాధితులు మమ్మల్ని ఏ విధంగానైనా కాపాడాలని చెప్పి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటే అక్కడ కొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు పోయి ఇక్కడ హెలికాప్టర్ కావాలి, మరి హెలికాప్టర్ ప్రభుత్వం ద్వారా వస్తే వీళ్ళను రక్షించవచ్చు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు అధికారులు చెప్తే ప్రభుత్వం నుంచి వారికి ఈ రోజు వాతావరణం సహకరిస్తలేదని చెప్పేసి ఆ వాతావరణం మీద సహకరిస్తలేదని చెప్పి కుంటు చాకులతోటి ఈ రోజు హెలికాప్టర్లు పంపించకుండా వారిని అక్కడనే వదిలేసిన పరిస్థితి ప్రభుత్వం చేస్తుంది. అదే విధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వరద బాధితులు అక్కడ వరదల్లో చిక్కుకుంటే ఆర్మీ అధికారులను ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఆర్మీ ద్వారా అక్కడ ఉన్నటువంటి బాధితులను రక్షించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2023లో భూపాలపల్లి జిల్లా మోరంచర్ల గ్రామంలో 10 మంది బాధితులు చిక్కుకుంటే హెలికాప్టర్ ద్వారా వారిని రక్షించిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా గతంలో హైదరాబాద్ లో కూడా వరదలు వచ్చినప్పుడు ఎక్కడికక్కడ ఈ రోజు మాట్లాడుతున్న నాయకులు ఎవ్వరు కూడా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. మల్కాజ్గిరిలో కూడా ఎక్కడ కనబడలేదు. అదే విధంగా అక్కడ బీఆర్ఎస్ నాయకులే గాని, అదే విధంగా ఎల్బీ నగర్ లో గాని, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా కనిపించలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు మాత్రమే వరద సహాయక చర్యల్లో అక్కడ వారిని బాధితుల వద్దకు వెళ్ళి ఉప్పల్లె కానివ్వండి, మల్కాజ్గిరి కానివ్వండి, ఎక్కడికక్కడ వాళ్ళు పోయి వారికి ధైర్యం కల్పించి ప్రభుత్వం ద్వారా అనేక సహాయక చర్యలు చేపట్టిన నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసారు. కానీ ఈ రోజు ఎక్కడ కూడా మరి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మంత్రులకు హైదరాబాద్ నుంచి కూతవేటు దూరంలో గాని 100 కిలోమీటర్ల లోపల గాని మంత్రులు పోటీ పడి హెలికాప్టర్లు వాడుతున్న సందర్భాలు మనం అనేకం చూసినాం. కానీ ఈ రోజు ప్రజల కోసం, ఈ రోజు ప్రజలు వరదల్లో చిక్కుకొని వారికి సహాయక చర్యల కోసం హెలికాప్టర్ కావాలని చెప్పి మరి అధికారులు అడిగినా కూడా మరి ఇక్కడ హెలికాప్టర్ లేదు, వాతావరణం సహకరిస్తలేదని చెప్పేసి వారు ఏదో రకంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది ఈ రోజు ప్రభుత్వం. కానీ ప్రజల కోసం ఆలోచన చేసి ఆ ప్రజలను రక్షించడం కోసం ఈ రోజు ఇప్పటికైనా సరే రాజకీయాలను, ఈ వరద సమయాలలో, ఈ అకాల వర్షాల సమయాలలో మనం రాజకీయాలను పక్కన పెట్టి మీరు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు నాయకత్వం వహించి అక్కడ ఎక్కడ ఎవరు ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రభుత్వం వారిని అధికారులను ఆదేశించి ఆ ప్రజలకు రక్షణగా ఉండి వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించి ఒకవేళ నిజంగా కూడా ఎవరికైనా పేదలకు ఇండ్లు కూలిపోయిన వారికి ఇండ్ల విషయంలో కానీ అనేక ప్రభుత్వం పేదలకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలనో రాజకీయాలను పక్కన పెట్టి ఆ ప్రజల కోసం పాటుపడాలని చెప్పి ప్రభుత్వానికి మేము సూచిస్తున్నాం.
రైట్. సుందరరామయ్య గారు మీరు చెప్పండి. ఇప్పుడు వరదలు వస్తున్నాయి. గత సంవత్సరంలో చూస్తే విజయవాడ, సింగూరులో, అలాగే భద్రాద్రి, ఖమ్మం, ఈసారి చూస్తే ఇటు మెదక్, కామారెడ్డి ఇలా ఫ్లడ్స్ వస్తూనే ఉన్నాయి. లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్ట్లు అవ్వడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఇవి రాకుండా ఇటు ప్రజలు వీటిని ఇవి రాకుండా ఉండాలంటే ఇటు ప్రజలు ఎలాంటి మరి చర్యలు తీసుకోవాలి, వాళ్ళు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి, అలాగే అధికారులు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందంటారు? ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీంట్లో భాగస్వాములు. ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు. ఈ రెండు కూడా ఒక దీని మీద తీసుకోవాలి మనం. సో సామరస్యతోటి ఇప్పుడు మనం ఉన్న పరిధి ఏంటి, రాబోయే పరిస్థితి ఏంటి అనే దానికి మొన్న ఎండాకాలం కూడా మనం ఇలానే చూసాం. హై టెంపరేచర్స్ వస్తే భారీ స్థాయిలో ఎండ, లేకపోతే భారీ స్థాయిలో చలి, లేకపోతే అన్ని ఏ కాలానికి ఆ కాలం అన్నీ కూడా అతీతంగా వెళ్ళిపోతా ఉన్నాయి. ఈ విషయం మనకి ఖచ్చితంగా మనకి గ్లోబల్ వార్మింగ్ ఇష్యూ అనేది సిన్స్ లాస్ట్ కలాం గారు దాదాపు విజన్ 2020 బుక్ లో కలాం గారు ఉన్నప్పుడే వారు రాసిన బుక్ లోనే వాళ్ళు చాలా క్లియర్ గా రాయటం జరిగింది. సో రాబోయే సందర్భాలన్నీ కూడా చాలా ఉత్కంఠమైన పరిస్థితులు వస్తాయి, అనేక రకాలైన వర్షాభావ పరిస్థితులు వస్తాయి, లేదా వస్తేనేమో అంటే బాగా భారీ స్థాయిలో వర్షాలు వచ్చేసేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్ని, ఈ పరిధుల్ని ప్రజలకి అప్రమత్తం చేయాలి. లేదంటే ఈ గ్లోబల్ వార్మింగ్ ఇష్యూస్ ఏదైతే వాతావరణం పొల్యూషన్ అవుతుందో, కాలుష్యం బారిన పడుతుందో, ఈ కాలుష్యాలన్నింటినీ తగ్గించాలి. పర్యావరణాన్ని అంటే హరితవనం చేయాలి, పచ్చదనం చేయాలి. ఈ పచ్చదనం అడవుల్ని, చెట్లని నరికేయటం, తర్వాత ఇండివిజువల్ ప్లాంట్స్ అంటే ఇంటి చుట్టూ కూడా మనకి ఏదో ఒక కొంత ప్లాంటేషన్ ఉండటం, అదేవిధంగా పశువులు, డైవర్సిటీ అనేది పశువులు ఎక్కువ చేస్తాయి. ఈ పశువులు లేకపోతే డైవర్సిటీ లేదు, డైవర్సిటీ లేకపోతే భూమికి సారవంతం లేదు, సారవంతం లేకపోతే వచ్చే ఆహారంలో సమతుల్యత లేదు, సమతుల్యత లేకపోతే అనారోగ్యాల పాలైపోతాం. ఇలా ప్రతి దానికి కూడా బయో లింక్ అనేది కనెక్టివిటీ ఉంది. ఈ కనెక్టివిటీని సామాన్యులు అర్థం చేసుకోవాలి, ప్రభుత్వాలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో భాగంగా అందరూ కూడా వారి వారి స్థాయిలో పని చేస్తూనే ఉన్నారు. కానీ నష్టం జరిగిన తర్వాత అయ్యో నష్టం జరిగింది అని మనం కూడా బాధపడే పరిస్థితి అయితే ఉంది. ఈ నష్టం జరగక ముందలే దీని మీద తీవ్రమైన పరిశీలన చేసి దాన్ని మేనేజ్మెంట్ లో ఎక్కడా కూడా ఫెయిల్యూర్స్ లేకుండా, ఈ వాతావరణ ప్రతికూల పరిస్థితులు ఎందుకు వస్తా ఉన్నాయి, వీటిని మళ్ళా మనం నిరోధించడానికి ఎలా ఏమేం చేయాలి అని గవర్నమెంట్ కూడా ఒక సైంటిఫిక్ బాడీని పెట్టి, ఆ బాడీ ద్వారా కొన్ని విషయాలను తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో ఆయా ప్రజలకి, అంటే ఇప్పుడు శాటిలైట్ మనకి సిస్టమ్ ఇస్తుంది, రాగల 4 గంటల్లో మీకు వర్షం పడుతుంది, ఎంత పడుతుంది, ఎలా పడుతుంది, ఏ ఏరియాలో పడుతుంది, ఇవన్నీ ఇవ్వలేదు. ఇప్పుడు రాబోయే వచ్చే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇంకొక 4-3 సంవత్సరాల తర్వాతకి అందుబాటులోకి వస్తుంది. అవి ఆల్రెడీ కొన్ని పరిశీలనలు ఉన్నాయి. కానీ ఎన్ని శాటిలైట్లు ఉన్నా, ఎంత ఉన్నా, హ్యూమిడిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఈ సందర్భాన్ని కనుక మనం ఎస్టిమేట్ చేస్తే మనకి మాన్సూన్ మామూలుగానే వర్షాకాల సమయం మనకి, దీనికి తోడు బంగాళాఖాతం ఒక పద్ధతిలో ఉంది. ఇదే విధంగా అరేబియా సముద్రం కూడా సేమ్ చల్లటి గాలులతోటే ఉంది. అంటే ఒక పక్క వీచే గాలి, ఇంకొక పక్క వీచే గాలి, ఇవి రెండు కూడా కోఇన్సిడెంటల్ గా చల్లదనాన్ని పెంచుకోవడం వల్ల క్లౌడ్ ఫార్మింగ్ మోర్ గా జరిగిపోతుంది. దీనికి ఇనిషియేటివ్ టెంపరేచర్స్ ఆల్రెడీ ఎయిర్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నాయి. ఈ ఎగ్జిస్టెన్స్ లో టెంపరేచర్ ఒక పక్కే వాన ఆగిపోతే ఉక్కపోత ఆగిపోతే వాన, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంది. అంటే ఎగ్జిస్టెన్స్ ని అది అప్పటికప్పుడు ఫార్మేషన్ చేసుకోవడమే ఈ క్లౌడ్ బరస్టింగ్. సో ఈ బరస్టింగ్ అనేది మనం అంటే ఎస్టిమేట్ చేయడానికి కొంచెం అతీతంగా ఉన్నా కానీ కష్టం అయితే ఏం కాదు. సో ఇలాంటి వాటిని మనం ఎస్టిమేట్ చేసే పరిధిలో కొంచెం ముందంజలో ప్రభుత్వం కూడా కొంచెం ఒక స్థాయిలో ఆలోచన చేసి దానికి తగ్గ రిజర్వ్ మెటీరియల్ని, రిజర్వ్ మనుషుల్ని అందరినీ కూడా అందికి చేసుకొని సమాజానికి అందించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం వైపు ఉంది. అదేవిధంగా ప్రజలు ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్న ఫాజిల్ ఫ్యూయల్స్ దగ్గర నుంచి, ఇంట్లో వంట చెరకు దగ్గర నుంచి, ఎల్పిజీస్ దగ్గర నుంచి, మనం పర్యావరణాన్ని అసమతుల్యంగా నాశనం చేయటం, చెట్లు కొట్టేయటం దగ్గర నుంచి, కాంక్రీట్ జంగిల్ వేయటం దగ్గర నుంచి, ప్రతి అవసరాన్ని ప్లాస్టిక్ వస్తువులన్నిటినీ ఎక్కువగా వాడుతున్నాం. ప్లాస్టిక్ కవర్లని, ప్లాస్టిక్ వస్తువులని అన్నిటినీ ప్లాస్టిక్ విచ్చలవిడిగా వాడేసేస్తున్నాం. అది యూజ్ అండ్ త్రో, దేనికి పనికిరాదు. పూర్వం రోజుల్లో 1 కిలో చెంబో, స్టీలో, వెండో, ఏదో కంచో ఏదో కొంటే అది మళ్ళీ మెటల్ రీసైకిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా
రీసైకిల్ అవకాశం ఉంది, కానీ ఎంతో పొల్యూషన్ ఉద్గారంగా చెందుతుంది. సో ఇలాంటి విషయాల మీద కూడా ఈ పర్యావరణ విపత్తులు ఎట్టి పరిస్థితుల్లో మన మానవ సమాజాన్ని, మానవ లోకాన్ని నాశనం చేసే లోపల వీటి మీద కొంచెం అవగాహన అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి. సామాన్యులకి, మధ్యతరగతి వాళ్ళకి, ఇప్పుడు సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు బాగా నష్టం పోయి ఉంటారు. ఈ వర్షాలకి, వరదలకి చిక్కుకుపోయి ఉంటారు. కొంతమంది ప్రాణ నష్టం జరిగి ఉంటుంది. కొన్ని పశువులు, పక్షులు, ఎన్నో జీవరాశులు. ఇప్పుడు మనిషి ఇక్కడ తప్పిదాలు చేస్తుందల్లా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం మనుషులు మాత్రమే తప్పిదాలు చేస్తా ఉన్నారు. మనకు ఉన్న అన్ని జీవరాశుల్లో కూడా మనిషి తప్పిదం చేస్తా ఉన్నాడు. మనిషి చేసే తప్పిదానికి అన్ని జీవరాశులు అనుభవిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు ధర్మం అనేది ప్రతి సామాన్యుడు ఆలోచించాలి. అదేవిధంగా ప్రకృతి నుంచి మనం అన్నిటికీ ఆధారపడి ఉన్నాం. పొద్దున్న లెగిస్తే పాలు తాగావా, టీ తాగావా, టిఫిన్ చేసావా అని అందరం మాట్లాడుకుంటాం. బట్ ఇవన్నీ నాకు ఇచ్చింది ఎవరు? ప్రకృతి మాత. ఈ ప్రకృతి మాతకి నేనేం చేశాను అంటే అన్ని అనర్థాలు చేసేసి ఎక్కడే మొత్తం క్లమ్సీ చేసేసి నేను తీసుకొచ్చుకొని వాడుకున్నాను. సో నేను వాడుకొని మళ్ళా నేను తిరిగి ప్రకృతికి ఏమి ఇచ్చాను అనే దాన్ని కూడా చేయాలి. దీని మీద అవగాహన, పర్యావరణం మీద అవగాహన ప్రతి సామాన్యుడికి రావాలి. రాబోయే భావితరం కనుక ఈ అవగాహన తెచ్చుకోకపోతే మనం భవిష్యత్తులో ఇప్పుడు జరుగుతున్నది చాలా చిన్న విషయాలు. అంటే గత 40-50 ఏళ్లలో మేము ఇంతవరకు చూడలేదు, 70 ఏళ్లలో ఇంతవరకు చూడలేదు అని ఇప్పటికిప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ పరిధి ఇంకా ఎక్కువ స్థాయిలోకి వెళ్ళి ఇంకా నష్టాన్ని పెంచే పరిస్థితే ఉంది, కానీ ఈ నష్టాన్ని మనం తగ్గించుకునే పరిస్థితులు అయితే మనం లేము అనే దాన్ని ప్రభుత్వాలు, ప్రజలు కూడా అర్థం చేసుకోగలిగితే దీని మీద ఒక సమన్వయమైన అవగాహన వస్తుంది. దాని మీద ప్రతి సామాన్య పౌరుడి యొక్క బాధ్యతలు ఏంటి అనేది దాన్ని విశదీకరించాలి. ప్రతి పౌరుడు కూడా ఆ బాధ్యతల్ని నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, రీసెర్చ్ సెంటర్స్, కొన్ని కొత్త విధానాలు. ఇప్పుడు వర్షం పడి 2 రోజుల్లో వీళ్ళేదో కాపాడాము, ఇంతవరకు అయిపోయిందంటే కాలే. వాళ్ళందరికీ రీహాబిలేషన్ చేయాలి, రిసోర్సెస్ చేయాలి. ఎంతో మంది నష్టపోయారు, వాళ్ళందరికీ కూడా ఫండింగ్ చేయాలి. ఎన్ని చేసినా కానీ పోయిన నష్టాలు ఖచ్చితంగా వాళ్ళకి సాటిస్ఫాక్షన్, అంటే ఇచ్చే డబ్బు అయితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ఇలాంటి పరిధి రాకుండా ఉండటానికి వీళ్ళు ఎక్కడైతే అదేవిధంగా కొన్ని నాలాలు, కెనాల్స్ ఆక్యుపైడ్స్, సో ఈ ఆక్యుపైడ్ ఏదైతే జరిగిందో ఇలాంటి వాటిల్లో కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని రీహాబిలేట్ చేసి ఇంకొక ప్లేస్కి సరళించి, ఎప్పుడు పల్ల ప్రదేశాలు అని మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. నోరు లేని పక్షి కూడా సంవత్సరానికి సుమారు ఒక 2-3 గూళ్ళు కట్టుకుంటది నోరు లేని పక్షి. సో అది ఎందుకు కట్టుకుంటది అంటే, అది పిల్లల్ని పెట్టినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, పిల్లల్ని పెట్టక ముందలు ఇంకొక పద్ధతి ఉంటుంది. ఆ పిల్లలు పెద్ద వెళ్ళిపోయిన తర్వాత ఇది మళ్ళీ ఇంకో గూడికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక నోరు లేని పక్షికే ఇంత ఆలోచన ఉంది. మనం ఇన్ని ఆలోచనలతోటి మనం ఎలా బ్రతకాలి, మనం మానసికంగా మన శరీర ధర్మంతో మళ్ళీ రాబోయే తరంలో పిల్లల్ని కాపాడుకునే దానికి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రతి సామాన్యుడు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వాలు కూడా దీని మీద ఒక సమన్వయమైన కమిటీ నిర్ణయం వేసి వీళ్ళ అందరినీ కూడా ఆదుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. రైట్. సంధ్యారెడ్డి గారు మీరేమంటారు? ఒకవేళ హైదరాబాద్ మరి పరిస్థితి చూస్తే కనుక 24 గంటలు వర్షం పడితే ఇక్కడ కూడా అదే పరిస్థితి, జనం అస్తవ్యస్తం అయ్యే మరి పరిస్థితే కనిపిస్తూ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఎప్పుడా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మీరేమంటారు? తప్పకుండా ఇప్పుడు మనం తక్షణ అంటే ఇమ్మీడియట్గా మనం సహాయం చేయాలి. తర్వాత అక్కడ ఏం నష్టం జరిగింది అనేది అంచనా వేస్తున్నారు. మనకు ఏది కావాలన్నా కూడా అప్రమత్తమైంది. జిహెచ్ఎంసీ ముందే చెప్పి పెట్టారు సీఎం గారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పాను కదా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా, మినిస్టర్స్ కూడా అలర్ట్ అయి ఉన్నారు. మనం ఇప్పుడు కావాల్సిన అంటే లోకట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా వేరే దగ్గరికి తరలించడము అట్లాంటివి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు తక్షణ వాళ్ళ సహాయక చర్యలు మనం చేయాలి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటి? ఆహారం అందించాలి, అక్కడి నుంచి తీసుకెళ్లి వేరే దగ్గర వాళ్ళు పెట్టాలి. ఒకవేళ వాళ్ళ ఇల్లు కూలిపోయిన వాళ్ళకి కానీ నష్టం వాటిల్లింది, ఇళ్లకు నీళ్ళు వెళ్ళిపోయింది, చాలా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కూడా అంచనా వేస్తున్నారు, రాస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి ప్రభుత్వం పరంగా ఆదుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం సెకండరీ ఫస్ట్ సహాయక చర్యలు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ ఏది జరిగినా కూడా ప్రతి నిత్యం వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం గారు క్లారిటీగా చెప్తున్నాం. ఇక మనం చేయాల్సింది ఇదే ఉందమ్మా. మనము వచ్చే వరదలని ఆపలేము, ఈ వర్షాన్ని మనం ఆపలేము. ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాతావరణ శాఖ కూడా కొన్ని అంచనాలకు మించిన
పరంగా వస్తుంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు. కాబట్టి కొంచెం సమన్వయం పాటించాలి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్రం కూడా మనకు సహాయం అందిస్తుంది. ఆశిద్దాము. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇవాళ రాజకీయాలు మాట్లాడుకుండొద్దు అనేది కూడా మనం ఇక్కడ తెలియజేస్తున్నాము. జిహెచ్ఎంసీలో కూడా ఇవాళ మన స్వచ్ఛంద సంస్థలు, ఇంకా తర్వాత వచ్చేసి ఎన్డీఎఫ్ బృందాలను కూడా సహాయం తీసుకుంటున్నాము. అలాంటి ఎక్కడ అంటే టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టడము, వాళ్ళకి ఆహారం ఎట్లా అందించాలి, ఎట్లా ఏ జాగ్రత్తలు వచ్చినాయి, ఇంతకన్నా ఎక్కువ ఇంకేదన్నా వచ్చినా కూడా దాన్ని ఎట్లా మనం నివారించాలి అనేది ఆలోచనతోనే ఉన్నాం. అందరి సహాయం తీసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి క్షణం కేంద్ర ప్రభుత్వం కూడా సీఎం గారికి ఫోన్లు చేసి తెలుసుకుంటా ఉంది. మీకు ఏ సహాయం కావాలన్నా కూడా ఇస్తామని అంటుంది. ఇంకా అంత భరోసా వాళ్ళు ఇచ్చినప్పుడు మనం రాజకీయంగా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎలాంటివి వచ్చినా కూడా వాస్తవాన్ని కూడా ఇలా తెలంగాణ ప్రజలు కూడా అవసరం అనుకునే బయటికి వెళ్ళాలి. అవసరం లేనప్పుడు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అప్రమత్తమై ఉండాలి. ప్రజలు కూడా కొంచెం సహకరించాలి. మొత్తము ప్రభుత్వం మీద ఏ ప్రభుత్వమైనా సరే ఇప్పుడున్న స్థితి మించిపోయిందంటే చేయలేని పరిస్థితి ఉండదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. కొంచెం స్కూల్స్కి, ట్యూషన్స్కి కానివ్వండి, బయట ఉద్యోగస్తులు అవసరం అనుకుంటేనే ఒక 2 రోజులు మనం బాగుంటేనే కదా ఏదైనా చేసుకుంటాం. కాబట్టి మన జాగ్రత్తలు కూడా మనం ఉండాలి. తర్వాత వాస్తవంగా వాళ్ళని చూస్తుంటే బాధేస్తుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్న నగరం ఇవాళ మనం అక్కడ చూసినట్టయితే అంత మెదక్లో ఇంత ఎప్పుడన్నా ఉందమ్మా మెదక్ అనేది? అసలు మెదక్లో ఎప్పుడు ఇంత లేదు. ఇంత ఘోరంగా ఇది ఫస్ట్ టైం మనం వినడానికి కూడా. కాబట్టి మనం అందరం ఇవాళ జర్నలిజం మీరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి క్షణం అందరికీ మీరు అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ ఏ సహాయక చర్యలు కావాలన్నా ప్రభుత్వం తీసుకురండి. తప్పకుండా మీకు కూడా మేము సెల్యూట్ చేస్తాం. ఎందుకంటే మేము రాజకీయాలలో ఉండడం ఒక ఎత్తు అయితే మీలాంటి జర్నలిజం అనేది కూడా ఇవాళ వర్షాలకు సైతం మీరు కూడా చూస్తున్నాం. మేము జర్నలిజం కూడా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తుంది. నిజంగా కూడా అందరం కలిసి భగవంతుని కోరుకుందాము. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణహాని జరగకూడదు, ఎలాంటి నష్టం వాటిల్లకూడదు. సరే మనకి పంట నష్టం జరిగిందా, ఇంకో నష్టం జరిగిందంటే మనం బాగుంటే ఏదైనా చేసుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం, బీజేపీ పార్టీ 2 కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళి అలాంటి వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోనే ఉంది. కాబట్టి తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. మేము కూడా ఇక్కడే ఉన్నాము. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకున్నాము. మాకు ఏ అవసరం ఉన్నా సహాయ చర్యలు చేపడుతున్నాము. అంతకుమించి మనం చేయాల్సింది రాజకీయ విమర్శలు చేసి హెలికాప్టర్స్ అంటే వాస్తవం అండి. హెలికాప్టర్స్ పంపించాలన్నా ఇంకో దగ్గర పంపేలా వాతావరణం అనుకూలించాలి. ఇట్లా మనం వెళ్ళేసి ఇప్పుడు ఎక్కడ వర్షాలు వస్తున్నాయి అక్కడ వెహికల్స్ కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. మనము ఇక్కడ కూర్చొని వాళ్ళకు ఒక ఐడియా పరంగా పునరావృతం అంటే వాళ్ళను లోగట్టు ప్రాంతాల నుంచి తీసుకురావడమే మనం చేయాల్సిన సహాయక చర్య. అంతకుమించి ఇప్పుడు చేయాల్సింది లేదు. నష్టం జరిగింది, నష్టాన్ని మనం అంచనా వేస్తున్నారు. ఎంత నష్టం జరిగింది అనేది కూడా క్లారిటీగా కేంద్రానికి పంపించడం జరుగుతుంది. మీకు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుసు. ప్రతి క్షణం ఆయన మామూలుగా ఉన్నప్పుడే ప్రజల గురించి ఆలోచిస్తారు. విమర్శలు అనేది ప్రతి విమర్శలు అనేది అది టైం వేస్ట్. ఇప్పుడు ప్రజల ప్రాణాలే ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా ఏ పార్టీకైనా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ప్రాణాలే ముఖ్యం. కాబట్టి వాళ్ళు ఇంతమంది ఇక్కడ అలర్ట్ అయి ఉన్నామంటే ఇంకా మిగతా పార్టీలు కూడా మీకు ఉన్న కార్యకర్తలు ఉంటారు, మీరు ఎంపీలో ఉన్నారు, ఎమ్మెల్యేలో ఉన్నారు, మీరు కూడా సహాయ చర్యలు తీసుకుంటారని మేము అనుకుంటున్నాం. అన్ని పార్టీలకు కలిసి మనం ముందుకెళ్దాము. దయచేసి మీరు సహకరించాలి. స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నాము. అందరూ ప్రతి ఒక్కరు ఎవరికి ఏది జరిగినా కూడా ఫోన్లలో అందుబాటులో ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి అని చెప్తున్నాము. ప్రతి మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రింట్ మీడియాకి ప్రజలని భయాభ్రాంతులకు గురి చేయకుండా అక్కడ ఉన్న విషయాన్ని ప్రభుత్వాన్ని చేరేసే విధంగా మీరు చేస్తున్న సేవలకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తప్పకుండా ప్రభుత్వం అండగా ఉంటుంది. తెలంగాణ ప్రజలారా, ఇక్కడ ఆంధ్ర కానివ్వండి, ఇక్కడ కర్ణాటక కానివ్వండి, ఇక్కడ మహారాష్ట్ర కానివ్వండి, ఇక్కడ తెలంగాణ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ మనకు సహాయ సహకారాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మన రాజకీయాలు చేసి పార్టీల ఏదో మెప్పు పొందడానికి కాదు, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇలా మన పైన ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అభద్రతతో మీరు బాధపడొద్దు, ఇబ్బంది పడొద్దు. జరిగేదాన్ని మనం ఎవరం ఏం చేయలేము. దాన్ని నివారించుకోవడానికి నష్టం మనము ప్రభుత్వం నుంచి తప్పకుండా మీకు అందిస్తాము, భరోసా ఇస్తాము, మా గుండెల్లో పెట్టి చూసుకుంటాము. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, బెంగపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి నేను
ఈ వేదిక ద్వారా కానీ చెప్తున్నాను. వాతావరణ శాఖ మరి ముందస్తుగానే ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఏ నాయకుల్లో కూడా సీరియస్నెస్ లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై ఏమంటారు? అమ్మా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదమ్మా, మన మానవత దృక్పథంతో వాతావరణ శాఖ చెప్పినా కూడా ఇంత వాతావరణ శాఖ వర్ష సూచనలు ఉందని చెప్తున్నా, ఇంత వస్తుంది అంత వస్తుంది అని ఇంకా అంత టెక్నాలజీ రాలేదమ్మా. ఇప్పుడు కామారెడ్డిలో అసలు కనివిని రీతి అమ్మా, చిన్న నగరం అది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి ప్రభుత్వం విఫలమైంది, నాయకులు విఫలమైంది అనేది అవాస్తవం. దయచేసి దాని గురించి మనం ఈ చర్చ చెప్పుకుంటే డైవర్ట్ అయిపోతుంది. మనం బాధపడదాము, వాళ్ళని హక్కున చేర్చుకుందాం, వాళ్ళకి ఫస్ట్ తక్షణంగా సహాయ చర్యలు అందిద్దాం తప్ప ప్రతి ఒక్కరు అలాంటి మానవ దృక్పథం అమ్మా. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే రాజకీయాలు చేయడానికి అంత షోక్ ఎవరికి ఉంటుందమ్మా? ఇక్కడ అప్రమత్తం అయినారు, మాతో అనాల్సింది మేము చేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చేసేది కాంగ్రెస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది, బీఆర్ఎస్ చేస్తే బీఆర్ఎస్ చేస్తుంది. విమర్శలు ఎందుకు ఇప్పుడు? మనం ఇప్పుడు వాతావరణ శాఖ సూచించినప్పుడు ఒకసారి వర్షం రాదు తెలుసాము, ఇక్కడ వర్షం పడుతుంది అని చెప్తుంది, ఒకసారి రాదు, ఒకసారి ఇంత వస్తుంది అంటే అంత వస్తుందని చెప్పలేం కదా. ఒక్కొక్కసారి ఇన్ని వర్షాలు ఇంత ఎత్తుగా వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారైనా? ఎవరమున్నాం ఇక్కడ చెప్పండి ఎక్స్పెక్ట్ చేయడానికి? నివారించలేము, కానీ సహాయ చర్యలు అందించాలి. నష్టాన్ని మనము వాళ్ళకి కష్టం వాటిల్లిన దగ్గర మనం వాళ్ళకి సహాయం చేయాలని చెప్తున్నాం తప్ప మళ్ళీ వాళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు అనేది ఈ రాజకీయ విమర్శలు ఏందమ్మా? మీరు చూడండి, ఏమైనా ఇండ్లలో కూర్చొని టీవీలు చూసుకుంటూ కూర్చున్నారమ్మా? మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క ఎమ్మెల్యే ఎక్కడెక్కడ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మీరు మీ కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి ఎమ్మెల్యేలు. ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి కార్యకర్తను, ప్రతి వ్యక్తిని రాజకీయాలకు ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనది అని చెప్పేసి చెప్పిండు. ఎవరెక్కడ ఉన్నారమ్మా? ఎవరున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరం స్పోక్స్ పర్సన్ కానీ జనరల్ సెక్రటరీ కానీ అందరం మేము చేయాల్సింది ఏముందంటే, మాకు ఏదైనా పని చెప్తే మేము వెళ్ళి చేయాలి అనే ఆలోచనతో ఉన్నాం. మేమందరం ఏం చేస్తామని కాదు, ఏదో ఉడతబట్టి ఇంతో అంతో ఏదో చేయడానికి మాకు తోసిందో నలుగురికైనా మేము సహాయం చేస్తాం. అందుకని మేము అందరం కలిసి ఇక్కడే ఉన్నాము. ఎవరు చేయాల్సిన పనులు చేస్తుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, తప్పేముంది, అన్ని ప్రభుత్వానికి తెలవాలని లేదు కదా. ఇక్కడ ఇట్లా ఉంది అని మీరు ఒక సమాచారం అందియండి. తప్పకుండా చేయలేదంటే మాట్లాడి ఉట్టిగానే నిమ్మకి నీరు ఎక్కినట్టుగా మాత్రం కూర్చున్నారు ఏమైనా అట్లా అనొద్దు. ఎవరమైనా అది సమయం కూడా కాదు, చెప్పుకోవడానికి కూడా వినడానికి కూడా నాకు కూడా మంచిగా అనిపిస్తలేదు. దేవుడి దయ వల్ల ఇది ఇంకా ఇక్కడితోనే అయిపోతే బాగుండేమో అనిపిస్తుంది. బూస్ బంప్స్ ఇట్లా వస్తుందమ్మా, బాధేస్తుంది వాళ్ళందరినీ చూస్తుంటే. లోకత్తు ప్రాంతాలు ఉన్న వాళ్ళను వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, ఎవరికైనా ప్రాణం అంటే ఎవరికైనా విలువనే కదమ్మా. ప్రాణాలు ఇబ్బంది పడుతున్నారు, చిన్న చిన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళని ఎట్లా రక్షించాలి? మనం ఇక్కడ మంచి కూర్చున్నాము, మనం తింటున్నాము అనేది నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. కొంతమంది మానవత్వం ఉన్న వాళ్ళు అందరికి అట్లనే అనిపిస్తుంది. మానవత్వం లేని వాళ్ళకి విమర్శించుకుంటే ఏమైనా వస్తుందా? ఇప్పుడు మీరు మనం అది చేసుకుంటూ వస్తుందా? మనం కూర్చొని మాట్లాడుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. దయచేసి విమర్శలకు వెళ్ళకండి. రైట్. వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఫ్లడ్స్ రాకుండా ఫ్యూచర్లో అయినా మరి అలాగే హైదరాబాద్ పరిస్థితి కూడా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా ఆలోచన ఉంటే వీటికి పరిష్కారం డెఫినెట్గా దొరుకుతుంది. ఒకటి ఏంటంటే, ఇప్పుడు వరదలు వస్తున్నాయి. వరదలు వచ్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మిగతా రాష్ట్రాల్లో, ప్రాబ్లీ తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఒకవైపు నుంచేమో మనం మొక్కలు నాటుతుంటాం, చెట్లు పెరగాలి, చెట్లు రావాలి, పెద్ద చెట్లు పెంచాలని చెప్పి ఒకవైపు చేస్తూ ఉంటాం. దాన్ని తర్వాత ఇంకొక వైపు నుంచేమో చెట్లు కొట్టేయడం, దాన్ని కాల్చడం, బొగ్గుగా తయారు చేయటం, సొమ్ము చేసుకోవటం, వాటి మీద అట్లా గ్రామాల్లో జరుగుతూ ఉంది ఇప్పటికీ. అయితే వీటి మీద ముందుగా ఏంటంటే ప్రభుత్వాలు వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎవరైతే పెద్ద పెద్ద చెట్లు కొట్టేస్తా ఉన్నారో, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ 1927 ప్రకారం వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టి ఎట్టి పరిస్థితులు అలాంటి చెట్లు కొట్టొద్దు. ఎందుకంటే అట్లాంటి చెట్లన్నీ కొట్టేస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు సుందర్ రామయ్య గారు అనుకుంటారు చెప్పినట్టుగా వాతావరణంలో సమతుల్యత అనేది దెబ్బతింటా ఉంది. దానివల్ల కొంత బయో వార్మింగ్ కానీ మిగతా అంతా కూడా కొంత డ్యామేజ్ డిస్టర్బ్ అయిపోయి ఈ క్లౌడ్ బస్ట్లు కానీ రేపొద్దున ఇట్లాంటి పెద్ద పెద్ద వరదలు వచ్చే అవకాశం ఉంటాయి చెప్పి జరిగే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి చెట్లు కొట్టకుండా ఫస్ట్ ఏంటంటే వాటి మీద యాక్షన్ తీసుకోవడానికి ఇమ్మీడియట్గా ఒక బిల్ తీసుకొచ్చి, ఎవరైతే చెట్లు కొట్టి వాటిని కాల్చి బొగ్గుగా చేసుకొని మరి సొమ్ము చేసుకుంటా ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ గట్ల మీద ఉంటాయి చెట్లు ఉన్నప్పుడు, గట్లు ఉన్నప్పుడు, చిన్న చిన్న గుట్టలు ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా ఎందుకు ఉంటాయి అంటే, ఒకప్పుడు ఎందుకుండే
ఎందుకు ఫామ్ అయినాయి ఇవన్నీ కూడా అంటే ఇదంతా వరదలు వచ్చినప్పుడు ఆపే అవకాశాలు ఉంటాయి, ఆగే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మొత్తం కొట్టేస్తే టోటల్ గా వరద అంతా కూడా ఒకటేసారి కిందికి వెళ్ళిపోతుంది, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళిపోయి కింద ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా మరి వాళ్ళకి వాళ్ళు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, వాళ్ళ ఇల్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి, రోడ్లు తెగిపోయే అవకాశాలు ఉంటాయి, రైల్ కనెక్టివిటీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా. ఇప్పటికి నేను నల్లగొండ ఏరియాలో తిరిగినప్పుడు కూడా మిగతా జిల్లాలలో కూడా ఎక్కడ చూసినా కూడా బొగ్గు బట్టీలు, బొగ్గు కాల్చడం, చెట్లు కట్టేయడం ఇది జరుగుతూ ఉంది. దాన్ని డెఫినెట్ గా నోట్ చేసుకొని ముఖ్యమంత్రి గారు దీని మీద ఒక బిల్లు తీసుకొచ్చి వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇమీడియట్ తీసుకోవాలి. రెండవది ఏంటంటే, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు లేకపోతే వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి ముప్పు వచ్చినప్పుడు సమీక్షలు కానీ లేకపోతే మాట్లాడుకోవడం కానీ చర్చలు కానీ ఇలాంటివి కాకుండా వాటికి ముందుగానే మనం ప్రిపేర్ అవ్వాలి. ఎక్కడ ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉంటాయి, ఎట్లా ఎదుర్కోవాలి, రెస్క్యూ కానీ, రికవర్ కానీ, రీహాబిలిటేషన్ కానీ. సో ఇలాంటివన్నీ చేయాలి. వీటి మీద డిస్కషన్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్రభుత్వాలు కూడా కొంత ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాల్సి. ఎందుకంటే ఒకటి మెడికల్ టీమ్స్ కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇది రెస్క్యూ బోట్స్ కానీ, తర్వాత ఇంజనీరింగ్ ఫోర్సెస్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ వీళ్ళందరూ కూడా కొంత యాక్టివేట్ చేసినప్పుడు ఇలాంటి కొంత నష్టం తగ్గించే అవకాశాలు ఉంటాయి. రెండవది ఏంటంటే, నిన్నటి నుంచి కొంత అఫ్ కోర్స్ మరి మన దగ్గర ఉన్న హెలికాప్టర్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, మీ బీహార్లో ఉన్నాయా, ఇంకో దగ్గర ఉన్నాయా తెలియదు, కానీ ఇమ్మీడియట్ గా నిన్నటి నుంచి మొత్తుకుంటుంటే హెలికాప్టర్లు కూడా రాని పరిస్థితి. ఇమ్మీడియట్ దానికోసం అనేసి మా కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి ఆర్మీ హెలికాప్టర్ కానీ నావీ హెలికాప్టర్లని డిప్లాయ్ చేసి వాళ్ళని రెస్క్యూ చేసిన పరిస్థితి. చాలా మంది అందరినీ రెస్క్యూ చేశారు, ఒక్కరు కొట్టుకోపోయినట్టు అనుకుంటాను, మిగతా అందరు కూడా మరి సేఫ్ గా వాళ్ళని రెస్క్యూ చేశారు. రెస్క్యూ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే కొంత మరి ఈ టైంలో మన హెలికాప్టర్లు కూడా పెట్టుకోవాల్సిన బాధ్యత మన దగ్గర ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇమ్మీడియట్ గా డిప్లాయ్ చేయడానికి, రెస్క్యూ చేయడానికి ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. తర్వాత ఇప్పుడు రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ ఇవన్నీ తెగిపోతా ఉన్నాయి. వాటిని రిస్టోర్ చేయడం కానీ, ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించడం కానీ ఇవన్నీ చేస్తే రేపొద్దున కొంత ఇట్లాంటి తగ్గే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రభుత్వం ఇవన్నీ కూడా వీటి మీద చర్యలు తీసుకోవాలి, ముందుగానే చర్చలు పెట్టుకోవాలి, సమీక్షలు జరపాలి. ఎందుకంటే ఇప్పుడే జరుగుతుంటే ఏది మన సమీక్షలు జరిపితే మరి రేపొద్దున కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కదా, అదే జరుగుతూ ఉంది ఇప్పుడు. కొంత అట్లాంటివి జరగకుండా. తర్వాత కామారెడ్డిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా అందరికి కూడా ఆదేశాలు వెళ్ళినాయి. ఇమ్మీడియట్ గా ఏదైతే ప్రజలు ఎక్కడైతే బాధపడతా ఉన్నారో వాళ్ళని ఆదుకోమని చెప్పేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించమని చెప్పి, ఆహారం కానీ, వాటర్ కానీ ఎక్కడైతే ఎవరికైతే అవసరం ఉందో వాటిని పంపించాల్సిందిగా అందరూ కూడా వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు కానీ, తర్వాత ఎంపీ రఘునందన్ రావు గారు కానీ, బండి సంజయ్ గారు సిరిసిల్లకి వెళ్తా ఉన్నారు, అక్కడ కూడా సమీక్షలు, అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ పర్యవేక్షిస్తా ఉన్నారు. తర్వాత మిగతా ఎంపీలందరూ కూడా అందరి దగ్గరుండి మొత్తం టోటల్ గా ఎక్కడెక్కడ ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ ఆపదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఆదుకుంటా ఉన్నారు. మూడో పాయింట్ ఏంటంటే, నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డెఫినెట్ గా ఒక రెస్క్యూ ఆపరేషన్స్ ఒక మీట్ జరగాలి, ఇట్లాంటి సమీక్షలు జరగాలి. మరి నిన్నటి నుంచి నేను చెప్పినట్టుగా ఆ హెలికాప్టర్లు, మన దగ్గర ఉన్న హెలికాప్టర్లు ఎక్కడ పోయినా మంత్రులు ఏమో ఒకటి వేసుకొని తిరుగుతుంటారు, కానీ ఇట్లాంటి ఆపదలు వచ్చినప్పుడు మరి ఆదుకోవడానికి, తెలంగాణ ప్రజలు ఆదుకోవడానికి మరి హెలికాప్టర్లు కనపడలేదంటే డెఫినెట్ గా వేరే రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ దగ్గరనో లేకపోతే ఇంకో ఎన్నికలకో ఇంకా బీహార్లోనో ఎక్కడో తిప్పుతున్నారు వాటిని తప్పితే ఇక్కడ మన ప్రజలకి ఉపయోగపడేటట్టుగా కనపడతలేవు. వాటిని మన దగ్గరే పెట్టుకోవాలి, మన దగ్గరే రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొనేటట్టుగా చేసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపొద్దున మరి హైదరాబాద్ లో ఇప్పుడు చూసినా కూడా ఒక గంట సేపు గట్టిగా వర్షం పడిందంటే కథం, ఎక్కడ బండ్లు అక్కడ గంటలు రోడ్ల మీద కార్లు, బండ్లు అన్ని ఆగిపోవడం, నీళ్లు ఎడిపోయిన పరిస్థితి లేదు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎక్కడ ఏం పోతున్నాయో తెలియదు, జిహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోరు, జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇవన్నీ కూడా
మరి ఆ జిహెచ్ఎంసీలో ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. సంవత్సరాల కొద్ది చూసినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చూసినాం, ఇప్పుడు కూడా అదే విధంగా అదే ప్రవర్తన ఉంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక కానీ, తర్వాత వాళ్ళు ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడియలు వాయిస్తున్నట్టుగా ఈ ప్రభుత్వాలు కనపడుతున్నాయి. అంతకుముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అట్లా కనపడింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే కనపడతా ఉంది తప్పితే రైట్. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని ఆదుకోవడానికి ఏది చేయాలి ఏంటనేది ముందుగా చేస్తే మాత్రం డెఫినెట్ గా మన తెలంగాణ ప్రజల్ని పంట నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం నుంచి మనం కాపాడుకోగలుగుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున ఇమ్మీడియట్ గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక ఎకరం పంట నష్టం జరిగితే 25,000 రూపాయలు ఒక ఎకరానికి కుటుంబానికి ఇవ్వాలి. ఒకవేళ ఆస్తి నష్టం జరిగితే డెఫినెట్ గా దాని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు తక్షణమే ప్రకటించాలి. తర్వాత ఒకవేళ ప్రాణ నష్టం ఏమైనా జరిగితే దానికి 25 లక్షల రూపాయలు ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఇమ్మీడియట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.